హాల్లో కూర్చుని ఉన్న అత్తగారిని కోడలు ఇలా అడిగింది. అత్తమ్మ, టిఫిన్కి ఏం వండమంటారు? అయితే అప్పుడే బయట నుండి వచ్చిన మామగారు సుందరయ్య, అబ్బా, పక్కింటోళ్ళు కోడికూర గారెలు వండినట్టున్నారే, ఆ వాసనకే కడుపు నిండిపోతుందనుకో. అన్నాడు. అది విన్న అత్తగారికి మెరుపులాంటి ఐడియా వచ్చి ఇలా అంది. ఏందమ్మా కోడలా, ఇందాకేదో అడిగినట్టున్నావే? అదే అత్తమ్మ, టిఫిన్ ఏం చేయమంటారా అని అడిగాను. నువ్వు ఆ గరిటెను పక్కన పెట్టి ఇద్దరు నాతో పాటు రండి అంటూ చకచక బయటకు నడిచింది అత్తమ్మ. అది చూసిన మామగారు కోడలు ఒకరి ముఖం ఒకరు చూసుకుని అత్తగారిని ఫాలో అయ్యారు. వచ్చారా? మీకు కోడికూర గారెల వాసన వస్తుందా అని అడిగింది అత్తగారు. అవును అన్నట్టు తల ఊపారు ఇద్దరు. అయితే ఇక కానివ్వండి, కడుపు నిండే వరకు బాగా వాసన పీల్చండి. ఈ రోజుకి ఇదే మన టిఫిను. అది విన్న వాళ్ళిద్దరికీ కరెంటు షాక్ తగిలినట్టయింది. అప్పుడే కొడుకు చైతన్య అక్కడికి వచ్చాడు. ఏమైంది నాన్న, అందరూ ఇక్కడ నిలబడున్నారేంటి? నిలబడ్డం కాదురా అబ్బాయి, టిఫిన్ చేస్తున్నా. అరే, ఏంటి నాన్న నువ్వనేది? అయినా మీ చేతిలో తినడానికి ఏం లేదు కదా. అది మీ అమ్మ వెరైటీగా టిఫిన్ చేసింది లేరా, ఆ టిఫిన్ కనపడదు, ఆస్వాదించాలంతే. అబ్బా, మీ మాటలతో వాడిని కన్ఫ్యూజ్ చేయకండి. ఏం లేదురా, మన పక్కింటోళ్ళు కోడికూర గారెలు వండారు. వాసన అద్భుతంగా ఉంది. ఆ వాసనకే కడుపు నిండిపోతా ఉంటే ఇక మన ఇంట్లో టిఫిన్ వండుకోవడం ఎందుకు చెప్పు? సరుకులు దండకు కాకపోతే. అందుకే ఇక్కడ నిలబడి వాసన పీల్చుకుంటున్నాం. అన్నట్టు నువ్వు కూడా రారా, వచ్చి వాసన పీల్చుకో. చిచి, ఇక ఆపమ్మ, రోజు రోజుకి నీ పిసనారితనానికి హద్దు లేకుండా పోతుంది. అయినా నేను ఆఫీస్కి వెళ్తున్నాను, మీరేమైనా చేసుకోండి అంటూ కోపంగా వెళ్ళిపోయాడు చైతన్య. నీతో పెళ్లికి ముందు పుష్టిగా తిని సినిమా హీరోలా బలంగా ఉండేవాడివి. నిన్ను కట్టుకున్నాక ఇదిగో ఇలా గోడ కింద నిలబడి వాసనలు పీల్చుకుంటూ ఇలా బక్కగా తయారయ్యా. ఏం చేస్తాను, అంతా నా కర్మ అంటూ గొనుక్కుంటూ ఇంట్లోకి వెళ్ళాడు సుందరయ్య. ఇదిగో కోడలా, మీ మామగారు అలాగే అంటారు గాని నువ్వు మాత్రం బాగా బలంగా వాసన పీల్చుకోమ్మా. మధ్యాహ్నం భోజనానికి కూడా సరిపోవాలా. దాంతో చేసేది లేక ఆకలి మంట చల్లార్చుకోవడానికి వాసన పీల్చుకుంటూ అక్కడే కూర్చుంది కోడలు. అనసూయ వదినా, అనసూయ వదినా. నువ్వా శాంత? రా కూర్చో. అవును, చేతిలో ఏంటది? మరేం లేదు వదినా, దగ్గరలో పండగుంది కదా, అందుకే షాపింగ్ చేసి 10 చీరలు కొన్నాను. వాటిని నీకు చూపిద్దామని ఇలా తెచ్చాను. చీరలు చూసి ఎలా ఉన్నాయో చెప్పు వదినా. చాలా బాగున్నాయి శాంత. అవును, 10 చీరలంటే మాటలా బాగా ఖర్చయి ఉంటుందే. అబ్బే, పెద్ద ఖర్చేం కాలేదు వదినా. ఈ మధ్యన మాయాబజార్ అని కొత్తగా ఒక షాప్ పెట్టారు. అందులో ఒక స్కీమ్ పెట్టారు. 2000 కట్టి మనం ఆ స్కీమ్లో చేరామంటే మనకు నచ్చిన 10 చీరలు కొనుక్కోవచ్చు. అలాగని తక్కువ క్వాలిటీ ఏం కాదు. చూస్తున్నావుగా చీరలు ఎంత బాగున్నాయో. సరే వదినా, ఇక నేను వెళ్తాను. అత్తమ్మ, మనము ఆ స్కీమ్లో చేరి 10 చీరలు కొందామత్తమ్మా. 5 చీరలు మీకు, 5 చీరలు నాకు. అది కాదే కోడలా, 100 చీరలు కొందాం. వాటిని మన పక్కూరుకు తీసుకెళ్లి అమ్మామంటే 2 రెట్ల లాభం వస్తుంది. అలా అత్తాకోడలిద్దరూ కలిసి స్కీమ్లో జాయిన్ అవ్వడానికి మాయాబజార్ షాప్కి బయలుదేరారు. ఇదిగో అబ్బాయి, ఇక్కడేదో స్కీమ్ పెట్టారటగా, అందులో చేరాలని వచ్చాను. వెల్కమ్ టు మాయాబజార్ మేడం. మీరు మా స్కీమ్లో చేరాలనుకుంటే ముందుగా 4000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. 4000? ఎందుకు? మా శాంత 2000 అని చెప్పిందే. అవును మేడం, స్టార్టింగ్లో 2000 రూపీసే ఉంది. ఇప్పుడు మా షాప్లో శారీస్కి బాగా డిమాండ్ ఉంది, అందుకే కాస్త కాస్ట్ పెంచాము. సరేలే, నాకు 100 చీరలు కావాలి. ఇదిగో ఈ డబ్బు తీసుకొని నా పేరు రాసుకో. అనసూయాదేవి నా పేరు. సరే, ఇక నా చీరలు ఇచ్చావంటే నేను మా ఇంటికి బయలుదేరుతాను. సారీ మేడం, చీరలు ఇప్పుడే ఇవ్వడం కుదరదు. మీరు ఒక వారం రోజులు ఆగి ఈ స్లిప్ తీసుకొని రండి, అప్పుడు మీకు నచ్చిన చీరలు తీసుకోవచ్చు. సరేలే, ఆ స్లిప్ ఇలా ఇవ్వు. ఒక వారం ఆగే వస్తాను. చూసేవటే కోడలా నా తెలివితేటలు. 100 చీరలు 30,000 కొన్నాను. ఒక్కొక్క చీరను 1000 రూపాయలకు అమ్మానంటే 1,00,000 రూపాయలు వస్తుందే.
అవునత్తమ్మా, ఇన్ని రోజులు మీరు ఉత్త పిసినారనుకున్నా, కానీ మీకు ఇన్ని తెలివితేటలున్నాయని ఇప్పుడే నాకు తెలిసింది. అలా ఒక 4 రోజులు గడిచాక సోఫాలో కూర్చుని పేపర్ చదువుకుంటున్న అత్తగారిని చూసి ఆమె భర్త ఇలా అన్నాడు. ఏమిటి నేను చూస్తుంది కళ లేక నిజమా? ఎప్పుడూ పైసా కూడా ఖర్చు పెట్టని నా పిసినారి పెళ్ళాము ఈరోజు పేపర్ కొనుక్కొని మరీ చదువుతుందంటే నమ్మలేకపోతున్నాను. నా సంగతి అటుంచండి, ముందు నాకు ఇది చెప్పండి. ఎప్పుడు పిసినారి పిసినారి అని నా మీద పడడం తప్ప పైసా సంపాదించే మార్గం ఆలోచించారా? నన్ను చూడండి, 30,000 పెట్టుబడితో ₹1,00,000 సంపాదించబోతున్నాను. ఏమిటి ₹1,00,000 సంపాదించబోతున్నావా? ఎలాగో? ఎలాగంటే మాయాబజార్ స్కీమ్లో చేరాను కదా, మరో 2 రోజుల్లో 100 చీరలు వస్తాయి. వాటిని పక్కూరికి తీసుకెళ్లి అమ్మి ₹1,00,000 సంపాదించబోతున్నాను. ఓసి నా పిచ్చి పిసినారి పెళ్ళామా, అసలు అక్కడ మాయాబజార్ షాప్ అంటూ ఉంటేనే కదే వాళ్ళు 100 చీరలు ఇచ్చేది, నువ్వు వాటిని అమ్మేది. వాడెప్పుడో దుకాణం మూసేసి జెండా ఎత్తేశాడు. అయినా పొద్దున్నే పేపర్ ముందేసుకొని కూర్చున్నావు, ఈ విషయం చదవలేదా? ఏమేవు నేనిట్ట గొంతు చించుకుని మాట్లాడుతుంటే నువ్వు పలకమే, అట్టా బిగుసుకుపోయి కూర్చున్నావిందే, ఉన్నావా పోయావా? ఇదిగో కోడలి పిల్ల, మీ అత్త బకెట్ దన్నేసింది గాని దీని పెద్ద కర్మకి నువ్వు కోడి కూర గారెలు తప్పకుండా వండాలి సుమా.